టాలీవుడ్ సినిమాలను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి. అదేవైపు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాని కూడా అంతకు మించి హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు. ఆ దిశగానే భారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక తెలుగు సినిమా ఇతివృత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని హాలీవుడ్ రేంజ్ లో నిర్మించడం, బహుభాషలలో రిలీజ్ చేయడం అనేది సాహసోపేతమే అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాయింట్స్ కూడా వారణాసి సినిమాలో ఎలిమెంట్స్ గా చూపిస్తున్న క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలని ఒక విజన్తో రాజమౌళి ఉన్నారని తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. బాహుబలితో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్తో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి మేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమాను హాలీవుడ్ ను మించి మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు జక్కన్న. అదేంటంటే రాజమౌళి తన వారణాసి చిత్రాన్ని ప్రపంచంలో 50 భాషల్లో డబ్ చేస్తున్నారు. అది కూడా ఏఐ సహాయం లేకుండానే. సాధారణంగా జక్కన్న తన సినిమాల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వారణాసిని కూడా అలాగే తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి చేశారు జక్కన్న. అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్కు కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించే యోచనలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్. ఈ క్రమంలో వారణాసి సినిమాకు సంబంధించి రాజమౌళి చాలా సాహసోపేతమైన, ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మహేష్ బాబు సినిమాను సుమారు 50 భాషల్లో డబ్ చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు.